వెల్కమ్ టు ప్రజాపతి బయో క్లాసెస్. సో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం మనం మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియోను అప్లోడ్ చేయడం మీరు గమనిస్తున్నారు. ఇందులో భాగంగా గత వీడియోలో మనం బ్యాక్టీరియంలలో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అనేటువంటి విధానం గురించి తెలుసుకుంటున్నాం. ఆ విధానంలో బ్యాక్టీరియంలలో అత్యంత సాధారణంగా మనం ప్రత్యుత్పత్తి అలైంగిక విధానం ద్వారా తెలుసుకుంటుందని మాట్లాడుకున్నాం. అందులో అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛిత్తి అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా జరుగుతుంది. అలాగనే బ్యాక్టీరియంలలో లైంగిక ప్రత్యుత్పత్తి విషయాన్ని మనం ప్రస్తావన తెస్తే బ్యాక్టీరియంలలో నిజమైనటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి లేదని తెలుసుకున్నాం. అనగా అక్కడ మనకు సంయోగ బీజాల ప్రస్తావన లేకుండానే కేవలం జన్యు పదార్థము యొక్క బదిలీతోనే ఈ లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కానీ ఈ జన్యు పదార్థం యొక్క బదిలీ అవ్వడం అనేటువంటి ప్రక్రియ బ్యాక్టీరియంలలో 3 విధానాల ద్వారా జరుగుతుందని మాట్లాడుకున్నాం. అందులో ఒకటి సంయుగ్మ విధానం, గత క్లాసులలో భాగంగా మనం తెలుసుకోవడం జరిగింది. అలాగనే జన్యు పరివర్తన మరియు జన్యు వహనం అనేటువంటి విధానాలు. సో ఈ వీడియోలో భాగంగా మనం బ్యాక్టీరియంలలో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి, అందులో కూడా లైంగిక ప్రత్యుత్పత్తిలో భాగంగా జన్యు పరివర్తన, జన్యు వహనం అనేటువంటి 2 విధానాలు ఎలా జరగబోతున్నాయో తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ జన్యు పరివర్తనను కానీ గమనించినట్లయితే ఈ విధానమును మనకు ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనేటువంటి శాస్త్రవేత్త 1928వ సంవత్సరంలో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాలో కనుగొనడం జరిగింది. ఇక్కడ బ్యాక్టీరియంలు ఎప్పుడైతే బాహ్య వాతావరణంలో విచ్ఛిన్నంకు లోనవుతాయో అప్పుడు బ్యాక్టీరియం కణాల నుండి విడుదలైనటువంటి ఈ డిఎన్ఏ అనేటువంటిది చిన్న చిన్న ముక్కలు కావటాన్ని మీరు గమనిస్తున్నారు. వీటిని మనం డిఎన్ఏ ఖండితాలు అని చెప్తాం. మరి బాహ్య వాతావరణంలో ఉన్నటువంటి నగ్న డిఎన్ఏ ఖండితాలను పరిసరాల నుండి కొన్ని గ్రహీత కణాలు అనేటువంటి వాటిని తీసుకోవడం జరుగుతుంది. ఈ గ్రహీత కణాలు ఆ జన్యు పదార్థమును తమ జన్యు పదార్థంతో కలుపుకోవడం ఇక్కడ గమనిస్తున్నాం. అనగా గ్రహీత కణం అంతకు ముందు లేనటువంటి లక్షణాన్ని ఇక్కడ పొందుతూ ఉందన్నమాట. సో గ్రహీత కణం అంతకు ముందు లేనటువంటి లక్షణాన్ని పొందటం అనగా బాహ్య వాతావరణం నుండి డిఎన్ఏ ఖండితాలను తీసుకోవడం వలన వాటిని తమ సొంత జన్యు పదార్థంతో కలుపుకోవడం వలన పొందినటువంటి లక్షణం. ఇక్కడ ఈ జన్యు పరివర్తన ప్రయోగాల ఆధారంగానే మనకు డిఎన్ఏ ఒక జన్యు పదార్థంగా శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. డిఎన్ఏను జన్యు పదార్థంగా కనుగొనడానికి కారణమైనటువంటి బ్యాక్టీరియంలలో ప్రత్యుత్పత్తి విధానం ఏమిటనగా అది జన్యు పరివర్తన. మరి ఇక్కడ జన్యు వహన విధానాన్ని కానీ గమనించినట్లయితే మనం దీనిని మనకు లెడెన్బర్గ్ మరియు టాటమ్ జిండర్ అనేటువంటి శాస్త్రవేత్తలు 1951వ సంవత్సరంలో మనకు సాల్మోనెల్లా టైఫిమీరియారంలో కనుగొన్నారు. ఇక్కడ మనకు కొన్ని బ్యాక్టీరియంలను ఆశించేటువంటి వైరస్ల గురించి మనం తెలుసుకున్నట్లయితే బ్యాక్టీరియంలపై దాడి చేసేటువంటి వైరస్లను మనం బ్యాక్టీరియోఫాజులుగా చెప్పుకుంటాం. ఎప్పుడైతే బ్యాక్టీరియోఫాజ్ అనేటువంటిది ఒక బ్యాక్టీరియంపై దాడి చేస్తుందో ఆ సందర్భంలో బ్యాక్టీరియం జన్యు పదార్థంలో కొంత భాగాన్ని ఆ యొక్క వైరస్ అనేటువంటిది తన జన్యు పదార్థంతో కలుపుకోవడాన్ని మనం వైరస్లలో జీవిత చక్రం గురించి ప్రస్తావన తెచ్చుకుంటున్నప్పుడు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే బ్యాక్టీరియోఫాజ్లోకి బ్యాక్టీరియం జన్యు పదార్థం చేరుతుందో ఆ బ్యాక్టీరియోఫాజులు ఇంకొక బ్యాక్టీరియంపై దాడి చేసినప్పుడు అందులో ఉన్నటువంటి జన్యు పదార్థం ఇంకొక బ్యాక్టీరియంలోకి ప్రవేశించడం, బ్యాక్టీరియల్ జన్యు పదార్థంతో కలిసిపోవటాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. అనగా బ్యాక్టీరియోఫాజుల ద్వారా జన్యు పదార్థం ఒక బ్యాక్టీరియం నుండి వేరొక బ్యాక్టీరియంకు బదిలీ చెందితే ఈ విధానమును మనం జన్యు వహనం అని చెప్పుకుంటున్నాం. ఈ విధంగా జన్యు పరివర్తనను మనకు స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాలో ఫ్రెడరిక్ గ్రిఫిత్ కనుగొంటే జన్యు వహనం అనేటువంటి విధానమును మనకు సాల్మోనెల్లా టైఫిమీరియారంలో లెడెన్బర్గ్ మరియు జిండర్లు కనుగొనడం జరిగింది.
మనం మొత్తం లైంగిక ప్రత్యుత్పత్తిని ఒకసారి పరిశీలిస్తే బ్యాక్టీరియంలలో 3 ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏమిటంటే ఈ క్రింది వాటిలో పూర్తిగా ఒక సంరక్షణ ప్రక్రియగా చెప్పుకోదగినటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి అంటే అది సంయుగ్మం. డిఎన్ఏను జన్యు పదార్థంగా కనుగొనడానికి ఉపయుక్తకరమైనటువంటి ప్రత్యుత్పత్తి విధానం లేదా కారణమైన ప్రత్యుత్పత్తి విధానం ఏమిటనగా అది కూడా జన్యు పరివర్తన. బ్యాక్టీరియోఫాజుల ద్వారా జరిగేటువంటి విధానం లేదా బ్యాక్టీరియోఫాజులు పాల్గొనేటువంటి లైంగిక విధానం ఏమిటి అని మనం అడిగినట్లయితే అక్కడ జన్యువహనంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్టీరియంలలో ప్రత్యుత్పత్తి అత్యంత సాధారణంగా ద్విధావిచ్ఛిత్తి అనే అలైంగిక విధానం ద్వారాను, సంయోగ బీజాలు ఏర్పడకుండానే నిజమైన లైంగిక ప్రత్యుత్పత్తి కాకపోయినప్పటికీ జన్యు పదార్థ వినిమయం అనేటువంటిది జరిగేటువంటి 3 విధానాలను మనం తెలుసుకోవడం జరిగింది. అందులో సంయుగ్మం 2 బ్యాక్టీరియంలు దగ్గరగా చేరి ఒక బ్యాక్టీరియం కణం ఏదైతే దాత కణం ఉందో దాని నుండి గ్రహీత కణంలోకి జన్యు పదార్థం ప్రవేశించడం, 2 బాహ్య వాతావరణం నుండి డిఎన్ఏ ఖండితాలను తీసుకొని తన జన్యు పదార్థంతో చొప్పించుకునే విధానమైనటువంటి జన్యు పరివర్తన, బ్యాక్టీరియోఫాజుల ద్వారా జరిగేటువంటి లైంగిక విధానమైనటువంటి జన్యువహనం. సో ఇది బ్యాక్టీరియంలలో ప్రత్యుత్పత్తికి సంబంధిత అంశాలు. తర్వాతి వీడియోలో బ్యాక్టీరియంలకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండేటువంటి ఇంకొక టాపిక్ను మనం వివరించుకోవడం జరుగుతుంది.